హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డిగ్రీ సెకండ్ సెమ్ తెలుగు మోడల్ పేపర్ చూస్తున్నాం. న్యూ సిలబస్ 2023-24 సంబంధించి డిగ్రీ సెకండ్ సెమ్ తెలుగు ఆంధ్రప్రదేశ్ మోడల్ పేపర్ అయితే క్లియర్ చూద్దాం. ఆల్ యూనివర్సిటీకి సంబంధించి ఒకే మోడల్ పేపర్ ఉంటుంది. సో ఈ విధంగా రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మోడల్ పేపర్ చూడడం ద్వారా మనకి ఒక ఐడియా వస్తుంది. దాని ద్వారా మనం ఎగ్జామ్ రాయడానికి ఈజీ అవుతుంది. సో ఎక్కడెక్కడ ఏ క్వశ్చన్ అడుగుతున్నారు అనేది కూడా మనకి క్లియర్ గా తెలుస్తుంది అనమాట. సో నచ్చినట్టు లైక్ చేయండి, మీ వీడియో వాళ్ళు కూడా షేర్ చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తుండండి. ఒక లైక్ ఇవ్వడం మర్చిపోదు, నాకు సపోర్ట్గా ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వాటికి సంబంధించి కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడైతే మోడల్ పేపర్ చూద్దాం ఆల్ యూనివర్సిటీకి సంబంధించి. సో ఇక్కడ 70 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఏ అంటారు, ఆ విభాగము అంటాము. 20 మార్క్స్ ఉంటుంది ఇది. సో ఇక్కడ చూద్దాం మనం. ప్రతి సమాధానానికి 5 మార్కులు ఉంటాయి. కింది వాణిలో 4ంటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. సంక్షిప్త సమాధానాలు అంటే చిన్న ప్రశ్నలు అని చెప్పొచ్చు మనం. సో భాషకు గల నిర్వచనాలను తెలపండి, భాష యొక్క ఆవశ్యకతను తెలపండి, అనువాద నిర్వచనాలు రాయండి, మూల విధేయానువాదం గురించి రాయండి, పుస్తక సమీక్షలను గురించి రాయండి, వార్తలను నిర్వచించండి, జంగాల శాస్త్రి వ్యాసం నిర్వచనాలు, తెలుగు లిపి పరిణామం, యూనికోడ్ అంటే ఏంటి. సో ఇక్కడ 10 ఇచ్చినారు కదా, 10 క్వశ్చన్స్ ఉంటే మనం ఎన్ని రాస్తున్నాము? 4ంటికి సమాధానం, అంటే 4 దానికి మాత్రం సమాధానం రాసిపోతుంది. ఒక్కో దానికి 5 మార్కులు, మొత్తం 20 మార్కులు. తర్వాత పార్ట్ బి అంటాము, ఆ విభాగము అంటాము. ఒక్కొక్క దానికి వచ్చేసి 10 మార్కులు ఉంటాయి ఇక్కడ. సో ఎక్కువ మార్కులు ఇక్కడే వస్తాయి మనకి. కింది వాణిలో అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. ప్రతి సమాధానానికి 10 మార్కులు. భాష లక్షణాలను గురించి సోదాహరణంగా రాయండి, లేదా వివిధ భాషోత్పత్తి వాదాలను గురించి రాయండి. తర్వాత ఇక్కడ 12ది, అంటే ఇక్కడ ప్రతి దానికి ఛాయిస్ ఉంటుంది. ఇక్కడ కూడా ఛాయిస్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఛాయిస్ ఉంటుంది అనమాట. సో అనువాదాన్ని నిర్వచించి దాని ఆవశ్యకతను తెలపండి. అనువాదంలో భౌగోళిక సమస్యలను వివరించండి. వార్తా రచనలలో రకాలను వివరించండి, లేదా సంపాదకీయం గురించి రాయండి. ఉత్తమ వ్యాసం లక్షణాలను పేర్కొనండి. లేదా స్వభాష వ్యాసంలో మాతృభాష ప్రాధాన్యతను వివరించండి. యూనికోడ్ ఆవిర్భావ వికాసాలను గురించి రాయండి, లేదా తెలుగు వికీపీడియాలో మార్పులు చేర్పులు గురించి రాయండి. సో ఈ విధంగా అయితే మనకి ఖచ్చితంగా మోడల్ పేపర్ ఉంటుంది. ఇవే ఆల్ యూనివర్సిటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయో అన్ని యూనివర్సిటీలకు ఇదే సిలబస్, ఇదే విధంగా మోడల్ పేపర్స్ ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి, అలాగే సపోర్ట్ చేయండి. వీటికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్, ప్రతి లెసన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ ఏవైతే నేను ఇందాక మీకు ఈ మోడల్ పేపర్లో చూపించానో 15 రోమన్ వరకు నేను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఆన్సర్స్. సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 600.